అదిగో తెలుగు రాష్ట్రాలు గజగజలాడతాయో, ఎవరు పేరు చెబితే అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులు గడగడలాడతారు, ఎవరు పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగరు, ఎవరు పేరు చెబితే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర గడగడలాడతాయో వారే వారే వీరిని పట్టించిన వారికి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర వీరిని పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమానంగా ప్రకటించారు. మండల రెవెన్యూ ఆఫీసర్ ముద్దుల పెళ్ళానివి నువ్వేనా? నువ్వే ఇంతవులే. ఖరీదైన కంచిపట్టు చీర, మెడలో నల్లపూసల తాడు, నడుముకు పెట్టాను, చేతికి బంగారపు గాజులతో తగ 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 మెరిసిపోతావు అనుకుంటే నువ్వేంటే సాదా సీదా సిల్క్ చీర కట్టుకుని మోర మల్లె పూల పెట్టుకుని బాగున్నావు. రఘుపతి నాయుడు గుడివేరు నాయుడు అంటే మీరేనా? బాబు, తమ భర్త గారికి లంచాలు తీసుకునే అలవాటు లేదనుకుంటా. సిల్క్ చీర కాకపోతే కంచిపట్టు చీరలు ఎక్కడి నుండి వస్తాయి? నెలకిచ్చే 50,000 జీతంతో కుటుంబాన్ని పోషించాలి కదా. ఈ మధ్య తరగతి కుటుంబాలే అంతా. ఏం చేద్దాం, కొన్ని జీవితాలు అంతే. మీరు రఘుపతి నాయుడు గుడివేరు నాయుడే కదా? ఆయన మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? చాక్లెట్ చేతిలో పెట్టి సంతకం చేయించుకోవడానికి. నీ మొగుడు పసిపిల్లవాడు కాదంట. పోనీ లంచం ఇచ్చి మా స్టైల్లో పని పూర్తి చేయించుకున్నామంటే సత్యహరిశ్చంద్రుణ్ణి ఆడిన మాట తప్పనన్నాడే నీ మొగుడు. సత్యాన్ని నమ్ముకున్నా సత్యహరిశ్చంద్రుడు పెళ్ళాన్ని నమ్ముకున్నాడే. కానీ నీ మొగుడు ఈ శివాన్ని మాకు తాకట్టు పెడతాడా? లేక వాడి చెల్లిని మా పక్కలోకి పంపిస్తాడా? దుర్మార్గులారా, మాటలు మర్యాదగా మాట్లాడండి. 16 ఏళ్ల పర్వంతో మన్మధుడికి సైతం రెమ్మ తెగులు పుట్టించే నీ అందాన్ని చూస్తుంటే మంత్రముగ్గుడు కానీ మగాడన్నవాడు లేడు. మేమేనా నీ ఆస్తి అడిగామా? లేదే. పోనీ నీ అంతస్తు ఏమైనా అడిగామా? అది కూడా లేదు. 10 నిమిషాలు మా పక్కలోకి రమ్మను. అంత దానిదే ఇలా మాట్లాడితే ఎలా బేబీ? నీలాంటి కామంగుల్ని నరోడి మీద ఉరితీస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. దేవలోకం నుండి భూలోకానికి తిరిగి వచ్చిన రంపకం మునిమనవరాల్లా దగదగం మెరిసిపోతున్నావు. ఈ అందాన్ని, ఈ యవ్వనాన్ని బత్తాయి చూసినా పిండుకుని తాగుతావు. దగ్గరకు వస్తే చంప చెల్లుమంటుంది. మా చంప చెల్లుమంటే శ్రీలంక పందులు పగిలిపోతాయి. ఒక్కల సించిన విస్తరాగవుతుంది. అప్పుడు ఈ గుడివాడు రైడు రఘుపతి రైతు ఎందుకు పెట్టుకున్నానని అప్పుడు అనుకుంటావు నువ్వు. అదే
మాటికి మేము మనుషుల్లో ప్రవర్తిస్తాం. ఒక్కసారి ఆ మాట కాదంటే నేను దుర్యోధనుడు అవుతాను, నా తమ్ముడు దుశ్శాసుడు అవుతాడు. ఈ మాయ సభలో నువ్వు ద్రౌపది అవుతావు. ఆనాడు ద్రౌపది చేర్చడం చూసినా దుర్యోధన దుశ్శాసన గతి ఏమైందో తెలుసుగా. ఆనాడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే శ్రీకృష్ణుడు అనుకున్నాడే, మరి ఇక్కడ నీకు నీ మరదలకి సామూహిక అత్యాచారం జరుగుతుంటే ఎవడొచ్చి ఆదుకుంటాడే? నా భర్త వస్తే మిమ్మల్ని నరికేస్తాడు. మమ్మల్ని నరికేసిన వాడికి ఎక్కడుందా? నోరు మూసుకుని మేము చెప్పించే తమ్ముడు, కడుపుతో ఉన్న ఆడదాన్ని గుడ్డలు వరదించే సంప్రదాయం మందు కాదు. దాని చేత తొక్కుడు పిల్ల ఆడుతాం, దీంతో చెడుగుడు ఆడుకుందాం. ఏమంటావు? రావడికి ఏ గతి పట్టిందో ఇద్దరికి అదే గతి పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళండి. ఈ రఘుపతి నాయుడు చూపు పడితే బిడ్డ తల్లిని, గర్భవతిని, మున్నపాపిని, ఆడపిల్లని, దేనిని వరదలు మర్యాదగా మా మాట విను. శృంగారం సమత్రంగా సాగుతుంది, లేదంటే రేప్సింగ్ జరుగుతుంది. విన్నావా అర్చన? ఈరోజు ఆ చేతిలో నీ శీలం అపవిత్రం కాబోతుంది. ఈ గుడివాడు రాయుడు పగబడితే నల్ల త్రాచు లాంటి వాడు ఆటు వేసేదాకా వదలడు.